ఇద్దరు ఎక్కించుకొని వచ్చిర్రు మా ఇంటికి వచ్చి తీసుకొని వచ్చి 10-11ంటికి తీసుకొని వచ్చి కథ ఇక్కడ చచ్చిపోయి ఇక్కడ బోరికాడ చంపితేనే మాకు తెలిసింది. ఆడ తీసుకుపోయిందే గుత్త. మాకు న్యాయం జరిగేటట్టు వాళ్ళకు ఉరి శిక్ష చేసేవలసిందని కోరుతున్నాను. మరి ఘోరంగా చంపేశారు సార్. కత్తులతో కొడితే నా కొడుకు సారు పేగులు వెళ్ళినాయి సార్. అంత ఘోరంగా ఆ వ్యక్తులు చంపేశారు సారు. వాళ్ళు ముగ్గురే కాదు సార్, ఇంకున్నారు వ్యక్తులు. తమ్ముని కింద ఆధారపడి ఉన్నారు. తమ్ముని చంపిన వాళ్ళకి శిక్ష కఠినమైన శిక్ష పడాలి సార్. నేను మలేషియాలో 3వ బావని వారికి ఎలా జరిగిందో వాడిని చేసిన వాళ్ళని కూడా ఇదే కఠినంగా శిక్షించాలి, వారికి ఉరి శిక్ష వేయాలి మా డిమాండ్. హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. జూలై 17వ తారీఖు ఒక కులహత్య జరిగింది. వెల్గటూరు మండలానికి చెందిన సల్లూరి మల్లేష్ అనేటటువంటి దళిత మాల యువకుడిని మున్నూరు కాపు కులానికి చెందినటువంటి మల్లారెడ్డి రాజిరెడ్డిలు అత్యంత పాశవికంగా చంపేసిర్రు ఇద్దరు ముగ్గురు దుండగులతో కలిసి. అసలు ఈ హత్య ఎందుకు జరిగింది అని చూస్తే, రాష్ట్రంలో కొత్తగా ఏం వస్తలేవి కుల హత్యలు అనేటివి. అంటే తక్కువ కులం వాళ్ళు ఎక్కువ కులం వాళ్ళని ప్రేమించినందుకు బహుమానంగా ఇవన్నీ జరుగుతున్నాయి అనేది మనకి ప్రణయ్ కేసు కాదు, మంతని మధుకర్ గా ఇట్లా ఎన్నో ఘటనలు ఉన్నాయి ఆల్రెడీ. అట్లాంటి కోవకే ఈ సల్లూరి మల్లేష్ హత్య కేసు కూడా వస్తుంది. 4 సంవత్సరాలుగా వెల్గటూరు మండలంలో వీళ్ళు ఈ సల్లూరి మల్లేష్ ఇంకా ఒక మున్నూరు కాపు కులానికి చెందిన యువతి ప్రేమించుకుంటున్నారు. ఇది 2 సైడ్ లవ్ ట్రాక్ అన్నమాట. అయితే ఈ అమ్మాయి తల్లికి కూడా తెలుసు వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని. తన కూతురు ఒక మాల సబ్ కాస్ట్ కి సంబంధించిన ఒక యువకుడిని ప్రేమిస్తుందని చెప్పేసి. అయినా కానీ తల్లికి ఇష్టమే ఉన్నది కాబట్టి ఆ తల్లి కూడా గమ్ముననే ఉన్నది. కానీ ఈ అమ్మాయి తండ్రి మాత్రం ఒక తక్కువ కులం వాడు నా కూతురుని ఎట్లా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, ఎట్లా ప్రేమిస్తాడు, నా కూతురుతో ఎట్లా కలిసి తిరుగుతాడు అనేటటువంటి భావనతోటి 2022లో కూడా ఆల్రెడీ ఒకసారి సల్లూరి మహేష్ మీద దాడి చేస్తే తల పగిలి 9 కుట్లు పడ్డాయి. వరుసగా ఎప్పటికప్పుడు బెదిరిస్తూ నువ్వు నా కూతుర్ని వదిలిపెట్టా లేకపోతే నేను చంపేస్తామని అంటుంటే సల్లూరి మల్లేష్ కూడా ఎందుకులే, నేను తక్కువ కులంలో వాడినైనా గానీ పేదవాడినైనా గానీ కష్టం చేసి బతుకుతున్నా, నా కష్టంతో ఈ రోజు ఒక స్థాయికి వచ్చినా సరే ఇప్పుడు ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకోవడం, మా అమ్మ నాయనలకు నేనే ఉన్నా, మా నలుగురు అక్కలకు నేనే దిక్కు అని చెప్పేసి ఆ అబ్బాయి మూవ్ ఆన్ అవ్వడానికి తయారైంది. సరే మనం విడిపోదాం అని చెప్పేసి అమ్మాయితో మాట్లాడినా గానీ ఆ అమ్మాయి నువ్వు నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నావంటే నేను నీ పేరు రాసి చచ్చిపోతా అని బెదిరించడం తోటి, సరే నిజాయితీగా ప్రేమించిన కదా నేను మాత్రం ఈ కులోన్మాదానికి నా ప్రేమను ఎందుకు వదులుకోవాలని చెప్పేసి ఆ అబ్బాయి కంటిన్యూ అయ్యిండు. ఇక 2022 నుంచి చూసుకుంటే వరుసగా ఈ అబ్బాయి మీద రౌడీ షీటర్ కేసులు ఫైల్ చేయడము, ఆ కేసెట్టుడు ఈ కేసెట్టుడు, దొరికిన కాడలా దాడి చేసుడు, తల్లిదండ్రుల్ని బెదిరించుడు, ఇదంతా పర్వ నడుస్తూనే ఉంది. దాదాపుగా 5-6 కేసులు ఈ అబ్బాయి మీద ఫైల్ చేయడమే కాకుండా ఈ అబ్బాయి ఒక పోకిరి అని, ఈ అబ్బాయి ఒక జులాయి అని చెప్పేసి అందరి ముందు కూడా ఈ అబ్బాయి క్యారెక్టర్ ని అసాసినేట్ చేయడం స్టార్ట్ చేసిర్రు. ఆ పర్వంలో భాగంగా ఇక్కడ రాజిరెడ్డి మల్లారెడ్డిలకి సపోర్ట్ చేస్తూ వాళ్లకు మద్దతుగా పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం గాని ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా ఆ అగ్రవర్ణ కుటుంబానికి సపోర్ట్ గా నిలబడి ఈరోజు సల్లూరి మల్లేష్ హత్యకు వీళ్ళు కూడా ఇండైరెక్ట్ గా భాగమైనరు, భాగస్వామ్యాన్ని తీసుకున్నారు. గతంలో ఉన్నటువంటి ఎస్ఐ శ్వేతతో సహా ప్రస్తుతం ఎస్ఐగా ఉన్నటువంటి ఎవరైతే ఉమాశంకర్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో, సో వీళ్ళే కాకుండా ఎంఆర్ఓ అంటే తహసీల్దారు కూడా ఈ హత్యలో భాగం పంచుకున్నాడు. ఎందుకంటే ఒక దళిత యువకుడు హత్యకి గురయ్యేదాకా మధ్యలో జరిగినటువంటి ఎన్నో ఘోరాలు జరిగితే కూడా వీళ్ళేమి పట్టనట్టుండి అటు అగ్రవర్ణానికి మాత్రమే కొమ్ము కాసుకుంటా ఈ దళిత యువకుడిదే మొత్తం తప్పన్నట్టుగా, దళిత యువకుడు అసలు అగ్రవర్ణ అమ్మాయిని ప్రేమించుడే పాపం అన్నట్టుగా వీళ్ళందరూ క్రియేట్ చేసినటువంటి స్టోరీలు, అల్లినటువంటి అబద్ధాలు, వహించినటువంటి నిర్లక్ష్యపూరిత ధోరణి, ఇవన్నీ కూడా ఈరోజు సల్లూరి మల్లేష్ మన మధ్య లేకుండా చేసినాయి. మొన్న 29వ తారీఖు చెలో వెల్గటూర్ అని చెప్పేసి కొన్ని దళిత బహుజన సంఘాలు, కొన్ని పౌర సంఘాలు అందరూ కలిసి కూడా కార్యకర్తలంతా కలిసి చెలో వెల్గటూర్ అని వెళ్ళినప్పుడు N9 మీడియా టీం కూడా స్పెషల్ గా ఈ కేసు తీసుకొని వెళ్ళినాము.
ఆ వెళ్ళిన తర్వాత బాధితుడి తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పాపం వాళ్ళకి నోరు తెరిస్తే మాట రాదు. అసలు వాళ్ళ కొడుకు చచ్చిపోయిందన్న విషయం తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళ కొడుకుకు న్యాయం చేయాలంటే వీళ్ళు ఏ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాలి, పోలీసుల ముందు పెట్టాలి అనేటటువంటి కనీస అవగాహన కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు నిరక్షరాస్యులు, కన్న కష్టం చేసి బతికేటోళ్ళు, వ్యవసాయ ఆధారిత కుటుంబం. అది సల్లూరి మల్లేషే తన తెలివితోటి ఏం లేని కాడ నుంచి ఒక 20 లక్షలు పెట్టి స్వయం కృషితో ఒక హార్వెస్టర్ కొన్నాడు. ఊర్లో ఇతర వ్యవసాయ కూలీలకు గాని, రైతు కుటుంబాలకు గాని వెన్నుదన్నుకున్నాడు. అతని మంచితనం ఈ రోజు ఊరందరే కాదు, ఈ మున్నూరు కాపు కులానికి చెందిన నిందితులు ఎవరైతే ఉన్నారో రాజారెడ్డి, మల్లారెడ్డిల పాలోళ్ళు కూడా చెప్తున్నారు. మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఎన్ఎన్ మీడియా టీమ్ తో కూడా చెప్పారు, లేదయ్యా ఈ మంచి సల్లూరు మల్లేష్ మంచి వ్యక్తియే, ఇతన్ని ఏ బ్యాడ్ నేమ్ లేదు, ఊరందరికి కూడా వీళ్ళ ప్రేమ గురించి తెలిసి ఇదేం కొత్తగా వచ్చిన వ్యవహారం కాదు. 2022 నుంచే ఈయనని హరాస్ చేస్తున్నారు. SC/ST అట్రాసిటీ కేసు కూడా వాళ్ళ మీద ఫైల్ అయింది ఈ రౌడీ షీటర్ కేసు కంటే ముందే. అయినా కానీ పోలీసులు నిర్లక్ష్యం వహించి SC/ST కేసును కూడా పక్కదో బట్టించి సల్లూరి మల్లేష్ మీద ఎట్లాంటి ఆధారాలు ఏవి లేకుండా వాళ్ళు కేసులు బుక్ చేయడమే కాకుండా ఎట్లాంటి దర్యాప్తు లేకుండా ఆ అబ్బాయి దళిత యువకుడిని అమాయకుడని చూసి, నిస్సహాయుడని చూసి, అడిగేటోళ్ళు లేరని చూసి ఆయన క్యారెక్టర్ ని కూడా అసాసినేట్ చేయడమే కాకుండా ఈరోజు చావుకి కారణమైనరు అని చెప్పేసి వాళ్ళ పాలోలే, హంతకుల పాలోలే మాట్లాడుతున్నారు ఈ రోజు. అయినా కానీ MRO ఒక హత్య జరిగింది, దళిత యువకుడు చచ్చిపోయిండు అంటే రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రత్యేక హక్కుల దృష్ట్యా, SC/ST అట్రాసిటీ నిరోధక చట్టం దృష్ట్యా ఇతను తీసుకోవాల్సిన చర్యలు ఏం చేయలేదు. ఒక మండల్ మెజిస్ట్రేట్ గా ఈయనకంటూ కొన్ని విధులు ఉంటాయి. ఆ బాధిత కుటుంబంలో ఒక చావు జరిగింది, అది కూడా చాలా అసహజ చావది, చంపేసిర్రు, హంతకులు ఉన్నారు ఇక్కడ, హంతకులు ఎవరో కూడా పబ్లిక్ గానే తెలుసు. మరి ఇంత కేసులో SC/ST అట్రాసిటీ కేసు కూడా ట్రయల్ లో ఉన్నప్పుడు, ఆ అబ్బాయి మీద నిరాధారంగా ఎట్లాంటి దర్యాప్తు లేకుండా కేసులు ఉన్నప్పుడు మరి అట్లాంటి స్పెషల్ కేసుని వీళ్ళు ఎట్లా తీసుకోవాలి అంటే, ఒక దళిత యువకుడు చనిపోయినాడు, సో దళిత కుటుంబానికి వాళ్ళ పావర్టీని బేరీజు వేసి వాళ్ళకి ఎట్లా ప్రభుత్వం నుంచి అందాల్సిన అండదండలు ఉంటాయో, అది గ్రాసం కావచ్చు, 3 నెలలకు సరిపడా సరుకులు కావచ్చు, లేకపోతే కొంత ఆర్థిక సాయం కావచ్చు, కంపెన్సేషన్ కావచ్చు, ఇవన్నీ చూసుకోవాల్సిన కనీస బాధ్యత MROకు ఉంటది. అన్నిటికంటే ముఖ్యంగా ఘటన జరిగింది కాబట్టి వాళ్ళని పరామర్శించడానికి MRO వాళ్ళ ఇంటికి పోవాల్సి ఉంటది. కానీ ఇక్కడ హక్కుల కార్యకర్తలు కాల్ చేసి క్వశ్చన్ చేసే వరకు కూడా MROకి కనీసం ఈ ఘటన మీద అవగాహన లేదు అని చెప్పినటువంటి దాన్ని మనం ఎంత దారుణమైన నిర్లక్ష్యంగా చూడొచ్చో మీరే అర్థం చేసుకోవాలి. నువ్వేమన్నా బాస్ వాళ్ళకి అది ఇయ్యాలి ఇది ఇయ్యాలని చెప్తున్నావు, నువ్వేమన్నా బాస్ వాళ్ళ ఇంటికి కొమ్మంటున్నావు నన్ను అని చెప్పేసి హక్కుల కార్యకర్తలను ఆ MRO క్వశ్చన్ చేసిన ధోరణి చూస్తే అగ్రవర్ణాలకు ప్రభుత్వ యంత్రాంగం ఎట్లా కొమ్ముగాస్తుందో అన్నదానికి నిదర్శనంగా ఉంటది. అయితే ఇంత క్వశ్చన్ చేసినాక MRO ఇక తప్పని పరిస్థితులలో బాధిత కుటుంబానికి ఒక 50 కేజీలను కింటాలో బియ్యం పంపిస్తే, ఆ బియ్యం కూడా పురుగులు పట్టి ఉండడం, ఆ బియ్యంలో మొత్తం నూకలే ఉండటం, ఆ బియ్యంని కనీసం ఆ నూకలను కూడా కనీసం కోళ్లు కూడా తినలేని పరిస్థితుల్లో అంత దారుణంగా ఉన్నది అని చెప్పేసి బాధితుడి అక్క చెప్తే మస్తు దుఃఖం వచ్చింది. అవి కోళ్ళకు కూడా వేసేదానికి పనికి రావు, అట్లా ఉన్నాయి మొత్తం నూకలు కర్రీగా. మళ్ళా తర్వాత రోజు మీరు వచ్చి మాట్లాడినాక తెల్లారి మళ్ళా రేషన్ కట్ట. అదే వాళ్ళకి ఏమైనా భిక్ష వేస్తున్నారా మీ ఇంట్లోకేంచి తీసి? మొన్న 29వ తారీఖు హక్కుల కార్యకర్తలు ఇంకా కొన్ని సంఘాలు అందరం కలిసి వెళ్ళినప్పుడు చెలో వెల్గటూర్ కార్యక్రమం మీద అంబేద్కర్ విగ్రహం నుంచి MRO ఆఫీస్ కు మేము ర్యాలీ తీసి అక్కడ మెమోరాండం ని MRO తరఫున MRO ద్వారా కలెక్టర్ కి సబ్మిట్ చేద్దాం అనేసి వెళ్ళిన ప్లాన్ అది. MROని బయట నిలబెట్టి ఒక 3-4 గంటల పాటు మేమంతా మాట్లాడినప్పుడు ఆ MROకి ముచ్చమటలు పట్టినాయి. ఎందుకంటే ఏ ప్రశ్నకి అతనితో సమాధానం లేదు. ఈ కేసును మొదటి నుంచి ఎందుకు నిర్లక్ష్యం చేసినంటే సమాధానం లేదు. మరొక SC/ST ప్రత్యేక హక్కులతోటి ఎవరైనా దళిత వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి మీరు ఎట్లా ఆసరాగా నిలబడాలో ఆయనకు అవగాహన లేదు. లేకపోతే ఎన్ని కేసులు బుక్ అయితే రౌడీ షీటర్ ఫైల్ చేయొచ్చు అనేటటువంటి కనీస అవగాహన లేదు. బైండ్ ఓవర్ ఎందుకు ఇచ్చిండో ఈయనకే తెలియదు, కానీ బైండ్ ఓవర్ ఇచ్చిండు మరి మల్లేష్ కి. సో ఇన్ని క్వశ్చన్స్ అడిగితే ఆయన ఎంత నిర్లక్ష్యపూరితంగా అసలు ఏమీ తెలియదు ఈ కేసుకి సంబంధించి ఆయనకు అన్నట్టుగానే వ్యవహరించిండు. మీరు చెప్పండి మిత్రులారా, తన మండలంలో ఒక హత్య కేసు, అది కూడా ఒక దళిత యువకుడి హత్య కేసు జరిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఏది కూడా మండల్ మెజిస్ట్రేట్ కు తెలియకుండా ఉంటుందా?
ఆయన ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిండు. అంతేకాకుండా ఈ కేసులో ఎస్ఐ, ఏసీపీ, డిఎస్పీల భాగస్వామ్యం కూడా ఉంది. ఎందుకంటే అగ్ర కులాలకు వీళ్ళు కొమ్ము కాసి మొదటి నుంచి సల్లూరి మల్లేష్ మీద వీళ్ళు దారుణంగా ఎట్లాంటి ఆధారాలు లేకుండానే చిల్లరగాడని చెప్పేసి, ఆ తర్వాత జులాయ్ అని చెప్పేసి అతని మీద రౌడీ షీటర్ కేసు ఫైల్ చేసిర్రు. దానికి సాక్ష్యాధారాలు లేవు. అతని మీద పలుమార్లు వేధింపుల కేసు ఫైల్ చేశారు. దానికి సాక్ష్యాధారాలు లేవు. ఏమైనా అంటే అమ్మాయి వచ్చి కేసు పెట్టిందని అంటున్నారు. ఈ రోజు మేము ఆ రోజు ఎస్ఐ తోటి సపరేట్ గా మాట్లాడినాం, ప్రజలతో మాట్లాడినాం, ఆ తర్వాత పబ్లిక్ లో కూడా మాట్లాడినాం. ఇవన్నీ మాట్లాడిన తర్వాత బయట వినిపిస్తున్నది ఒకటైతే ఎస్ఐ మాతో వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి అంశాలు ఒకటి ఉన్నాయి. అంటే ఎన్ని కట్టుకథలు ఆడతారు, ఒక దళిత యువకుడి మీదకి వేలు చూపించడానికి ఎన్ని రకాలుగా అబద్ధాలు ఆడతారు, ప్రభుత్వ యంత్రాంగం తోటి ఎంత సపోర్ట్ తీసుకుంటారు అన్నది దీనిలో స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ రోజు సల్లూరి మల్లేష్ హత్యను సపోర్ట్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎంత సహకారం చేసింది, రాజకీయ పక్షంగా ఎంత సహకారం అందుతుంది, ఏ బలంతో ఈ రోజు ఇదంతా కుట్రలు జరిగినాయి అనేది ఆలోచిస్తే కూపి లాగాలే డొంకలా, ఏదో సామెత ఉంటది కదా, తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్టు. సల్లూరి మల్లేష్ హత్య ఉద్యంతంలో కూడా మనం ఒక్కొక్కటి బయట పెడితే చాలా దారుణాలు బయటికి వస్తాయి. సమగ్ర దర్యాప్తు జరగాలి. ఇక్కడ మొదటి నుంచి కూడా ఏదైతే కేసులు ఫైల్ అయినాయో ఆ కేసులలో ఏవిటికి కూడా నిరాధారము, ఎక్కడ కూడా దర్యాప్తు సమగ్రంగా జరిగినటువంటి దాఖలాలు లేవు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆ జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఉదంతానికి గాను అక్కడ ఎమ్మెల్యే ఇంకా ఎంపీ ఇద్దరు కూడా దళితులే. అంటే ఒక దళిత ఎంపీ, ఒక దళిత ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా దళిత యువకులు కులాహంకారానికే చచ్చిపోతున్నారు అంటే ఇంకా వీళ్ళకి రాజ్యాధికారం వచ్చి ఏం లాభం అనిపిస్తుంది. అంటే పదవి వచ్చినాక నువ్వు నీ అస్తిత్వాన్ని మర్చిపోతావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు మర్చిపోతావు, నీ ప్రజలకి సేవ చేయాలి. కనీసం వాళ్ళు నష్టపోతున్నప్పుడు వాళ్ళ హక్కుల్ని కాపాడాలి అనేటటువంటి కనీస బాధ్యత కూడా ఈ ఎమ్మెల్యే ఎంపీలకు లేదా? మరి అట్లాంటప్పుడు మీ దళిత్స్ అంతా కలిసి ఓట్లేసి దళిత నాయకత్వాన్ని నిలబెట్టుకుని ఏం లాభం? అంటే ఇక్కడ వాళ్ళ హక్కులు కాలరాయబడుతున్నాయనే కదా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. లేకంటే ఏమైనా నువ్వు మాకుల పొడవే కాబట్టి మొత్తం మాకు ఇచ్చేసే, మాకు అండదండగా ఉండు, మేము ఏదంటే అది చేస్తాం అని అంటలేరు వాళ్ళు. పాపం వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది. తల్లిదండ్రులు కూడా ఈరోజు ముసలి వాళ్ళు, ఆ నలుగురు అక్కలకు దిక్కు లేదు. ఎట్లుంటది ఇక్కడ పరిస్థితి? ఈ విషయంలో మండల మెజిస్ట్రేట్ ను మేము క్వశ్చన్ చేసినప్పుడు 15 రోజుల కాలం అడిగిండు, పూర్తిగా దర్యాప్తు చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తామని. 15 రోజులలో కూడా ఆయన చేయకపోతే ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతాయి. పెద్ద ఎత్తున ప్రశ్నించేటోళ్ళందరూ కూడా బయటకు వస్తారు. ఎందుకంటే ఇదేమంత చిన్న కేసు కాదు. ఈ విషయంలో మల్లారెడ్డి రాజారెడ్డి ఆస్తుల్ని కూడా జప్తు చేసి బాధిత కుటుంబానికి ఇవ్వాలని, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, అది కూడా పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని, వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వాల్సిన కంపెన్సేషన్ ఇవ్వాలని, ఆ తర్వాత ఈ కేసులో సల్లూరి మల్లేష్ ఎటువంటి తప్పు లేదు అని చెప్పేసి ఆయన క్యారెక్టర్ ని వీళ్ళు కావాలని అసాసినేట్ చేశారు అనే దానికి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. మొదటి నుంచి ఉన్న కేసులన్నింటికి కూడా మొత్తం మీద సరైన దర్యాప్తు చేసి సల్లూరి మల్లేష్ మీద ఉన్నటువంటి కేసుని కొట్టేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా కొన్ని డిమాండ్లను ఆ రోజు మేము ముందు పెట్టడం జరిగింది. వీటన్నింటినీ కలిపి ఏసీపీని, డిఎస్పీని, ఎస్ఐని, అలాగే ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఆ మెమోరాండం లో వీళ్ళంతా పొందుపరిచి ఆ రోజు ఎంఆర్ఓకి ఇచ్చారు. ఎంఆర్ఓ నుంచి అది కలెక్టర్ దాకా పోతుంది. తర్వాత ఏం జరుగుతుంది ఈ కేసులో అన్నదే ఇక్కడ మనము ఎదురు చూస్తున్నాం. ఈ కేసు గనక సక్సెస్ అయితే, ఇక్కడ సల్లూరి మల్లేష్ కు న్యాయం జరిగితే గనక తర్వాత మళ్ళీ ఎస్టీల మీద ఇట్లాంటి అబాండాలు జరగకుండా, ఇట్లాంటి ఘోరాలు జరగకుండా ఉండడానికి ఒక చిన్న మూమెంట్ అయినా క్రియేట్ అవుతుంది, ఒక చిన్న హోప్ అయినా మిగులుతుందని అందరు అనుకుంటున్నారు. స్టే ట్యూన్డ్. N9 మీడియాలో తర్వాత జరిగేటటువంటి పర్యవసానాలన్నీ కూడా మీ దగ్గర పంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కేసుని మేము చాలా పర్సనల్ గా తీసుకున్నాం. సో స్టే ట్యూన్డ్.